నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. గత వీడియోలో మీకు ఒకే రాశిలో 3 గ్రహాలు కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, 4 గ్రహాలు కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని గురించి తెలియజేశాను. ఈ వీడియోలో ఒకే రాశిలో 5 గ్రహాలు కలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మన జాతక చక్రంలో ఒకే రాశిలో 5 గ్రహాలు కలిసి ఉంటే అవి ఏ లగ్నమైనా పర్వాలేదు, ఏ భావంలో ఉన్నా సంబంధం లేదు. ఏదైనా ఒక రాశిలో ఈ 5 గ్రహాలు కలిసి ఉండాలి. ఏ గ్రహాలు కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకే రాశిలో రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు ఈ 5 గ్రహాలు కలిసి ఉంటే చాలా దుఃఖం గలవాడు, భార్య దూరం ఒకటొచ్చే మిక్కిలి తప్పించేవాడు అవుతాడని మనకు శాస్త్రం చెప్పింది. అలాగే ఒకే రాశిలో రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రుడు కలిసి ఉంటే ఈ జాతకుడు తన పని కన్నా ఇతరుల పని చేయడంలో చాలా ఆసక్తి చూపిస్తాడు. బంధువులందరితోనూ విరోధాలు ఉంటాయి. ఇలా ఉంటుంది. అలాగే ఒకే రాశిలో రవి, చంద్ర, కుజ, బుధ, శని గ్రహాలు కలిస్తే ఆ జాతకుడు అల్పాయుష్ కలవాడు, దీనుడుగా ఉంటాడు, సుఖం అనేది అతని జీవితంలో ఉండదు. ఇలా చెప్పచ్చు మనం. అలాగే ఒకే రాశిలో రవి, చంద్ర, కుజ, గురు, శుక్రుడు కలిసి ఉంటే ఇటువంటి జాతకుడు పుట్టుకతోని గ్రుడ్డివాడవుతాడు, అనేక విధాల దుఃఖపడతాడు. తల్లిదండ్రులు ఈ జాతకుణ్ణి వదిలివేస్తారు. ఈ జాతకుడు పాటలు పాడడంలో ఆసక్తిని కలబరుస్తాడని చెప్పవచ్చు. ఒకే రాశిలో రవి, చంద్ర, కుజ, గురు, శని ఈ గ్రహాలు కలిసి ఉంటే అటువంటి జాతకుడు యుద్ధాలు చేయడంలో మంచి నేర్పు ఉంటుంది, ఇతరుల ధనము అపహరించే అలవాటు ఉంటుంది, చాలా చెడు గుణాలు ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే ఒకే రాశిలో రవి, చంద్ర, కుజ, శుక్ర, శని గ్రహాలు కలిసి ఉంటే అటువంటి జాతకుడు మానము లేనివాడు, డబ్బు లేనివాడు, ఐశ్వర్యం లేనివాడు, ఆచారహీనుడు, పరస్త్రీయందు ప్రియమైన వాడుగా ఉంటాడని చెప్పచ్చు. అదేవిధంగా ఒకే రాశిలో రవి, చంద్ర, బుధ, గురు, శుక్రుడు ఈ గ్రహాలు కలిసి ఉంటే ఆ జాతకుడు యంత్రాల గురించి బాగా తెలిసినవాడు, గొప్ప ఐశ్వర్యం కలవాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవాడుగా అవుతాడని చెప్పవచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఒకే రాశిలో రవి, చంద్ర, బుధ, గురు, శని కలిసి ఉంటే అటువంటి జాతకుడు అన్నింటికీ భయపడేవాడు, స్నేహితులు ఇతన్ని స్నేహం నుండి దూరంగా వెళ్తారు, ఉన్మాదం కలవాడుగా ఉంటాడు, ఇతరులను వంచన చేసేవాడుగా ఉంటాడు, ఇతరుల ఇంటిలో భోజనం చేసేవాడుగా ఉంటాడని చెప్పచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఒకే రాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని కలిసి ఉంటే ఈ జాతకుడు చాలా పొడవుగా ఉంటాడు, ఎప్పుడూ మరణాన్ని కోరుకుంటుంటాడు, చనిపోవడం మేలు అని.
సుఖము లేనివాడని చెప్పచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఒకే రాశిలో రవి, చంద్ర, గురు, శుక్ర, శని కలిసి ఉంటే అటువంటి జాతకుడు నేర్పుగా మాట్లాడేవాడు, ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు, చపల చిత్తుడు, స్త్రీలంటే ఇష్టం కలవాడు, శత్రువులు ఎక్కువగా ఉండేవాడు, భయం కలవాడుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకే రాశిలో ఎవరి జాతకంలో అయినా రవి, కుజ, బుధ, గురు, శుక్రుడు ఈ 5 గ్రహాలు కలిసి ఉంటే ఆ జాతకుడు కామాంధుడని, అంటే కామం ఎక్కువగా గలవాడని, అనేక మంది సహచరులు అతనికి ఉంటారని, అయితే జాతకుడు ఎక్కువ భాగం దుఃఖం అనుభవిస్తాడని, అందంగా ఉంటాడని కూడా చెప్పవచ్చు. అలాగే ఒకే రాశిలో రవి, కుజ, బుధ, గురు, శని ఈ గ్రహాలు కలిసి ఉంటే ఆ జాతకుడు భయం కలవాడు, ఎప్పుడూ రోగాలుండేవాడు, ఇంకొకరిని అడుక్కొని భుజించేవాడు, మాసిన పాత బట్టలు ధరించేవాడుగా ఉంటాడని చెప్పవచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఒకే రాశిలో చంద్ర, కుజ, బుధ, శుక్ర, శనులు కలిసి ఉంటే ఈ 5 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడు జైలుకు వెళ్ళే యోగం ఉంటుంది, లేదా ఇతరులచే బంధించబడినవాడు, విద్వాంసుడు, పూజ్యుడు, దరిద్రుడు, అవయవహీనుడు అవుతాడు అని చెప్పవచ్చు. అంటే అంగవైకల్యం లభిస్తుందని. అలాగే ఒకే జాతకంలో రవి, కుజ, బుధ, శుక్ర, శని ఈ 5 గ్రహాలు కలిసి ఉంటే అటువంటి జాతకుడు అనేకమైన వ్యాధుల చేత, శత్రువుల చేత పీడించబడేవాడు, స్వస్థానాన్ని వదిలివేస్తాడు, దుఃఖంచే తప్పించేవాడు, శోభ కలిగి తిరుగుతూ ఉంటాడు. అలాగే మన జన్మజాతకంలో ఏ రాశిలో అయినా 5 గ్రహాలు చంద్ర, కుజ, గురు, శుక్ర, శని కలిసి ఉంటే ఆ జాతకుడు మూర్ఖుడుగా ఉంటాడు, నపుంసకుడు కూడా కావచ్చు, ధనము లేనివాడుగా కూడా కావచ్చు. ఇలా ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఏ రాశిలో అయినా 5 గ్రహాలు రవి, కుజ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలు కలిసి ఉంటే ఆ జాతకుడు రసాయనిక వస్తువులు చేయడంలో చాలా సమర్థవంతుడని చెప్పవచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఏ రాశిలో అయినా 5 గ్రహాలు రవి, చంద్ర, గురు, శుక్ర, శని కలిసి ఉంటే అటువంటి జాతకుడు అనేకమైన శాస్త్రాలు తెలిసినవాడని, ధర్మపరుడని, దయగలవాడని చెప్పచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఏ రాశిలో అయినా చంద్ర, కుజ, బుధ, గురు, శుక్రుడు కలిసి ఉంటే ఆ జాతకుడు సాధువు, రోగాలు లేనివాడు, మంచి విద్య కలవాడు, ధనం కూడా కలవాడని చెప్పవచ్చు. అదేవిధంగా మన జన్మజాతకంలో చంద్ర, కుజ, బుధ, గురు, శని కలిసి ఉంటే చాలా పెద్ద రోగాలు కలవాడని, దరిద్రుడని, అన్నార్తి అన్నం కోసము అర్థించేవాడని, బంధువులకు అపకీర్తి తెచ్చేవాడుగా ఉంటాడని చెప్పవచ్చు. అలాగే మన జన్మజాతకంలో ఏ రాశిలో అయినా చంద్ర, కుజ, బుధ, శుక్ర, శని కలిసి ఉంటే అనేక మంది శత్రువులు మరియు మిత్రులు కలవాడు, ఇతరుల పనులు చేయడంలో ఆసక్తి ఉంటుంది,
మనిషిలో విష స్వభావంగా ఉంటాడు అని చెప్పచ్చు. మాన్యుడని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకే రాశిలో చంద్ర, బుధ, గురు, శుక్ర, శని కలిసి ఉంటే ఆ జాతకుడు మంత్రి లేదా సైన్యాధ్యక్షుడు లేదా పూజ్యుడు అవుతాడని చెప్పవచ్చు. అదేవిధంగా మన జన్మజాతకంలో ఒకే రాశిలో కుజ, బుధ, గురు, శుక్ర, శని కలిసి ఉంటే అటువంటి జాతకుడు మంచి మనస్సు కలవాడు, ఉన్మాదం కలవాడు, నాయకులకు ఇష్టమైనవాడు, దుఃఖము లేనివాడు, నిద్రా స్వభావం కలవాడుగా ఉండొచ్చు, దరిద్రుడు కూడా కావచ్చు అని చెప్పచ్చు. ఇది మనకు 5 గ్రహాలు మన జాతకంలో కలిసి ఉంటే జరిగే పరిస్థితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యము తెలుసుకోవాలనుకున్నా లేదా నేర్చుకోవాలనుకున్నా మీరు మా నంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్తే.